కావలి పట్టణంలో స్థానిక పుల్లారెడ్డి నగర్లో సత్యనారాయణ గుడి పక్కన ఒక బార్ అండ్ రెస్టారెంట్ నిర్మిస్తున్నారు. ఈ బార్ అండ్ రెస్టారెంట్ యొక్క నియమ నిబంధనలను విరుద్ధంగా నిర్మిస్తున్నట్లు స్థానిక పుల్లారెడ్డి నగర్ వాసులు గ్రహించి దీనిపై నిలుపుదల చేయాలని చెప్పి కావలి ఆర్డీఓకి వినతి పత్రాన్ని అందించారు. అనంతరం బార్ అండ్ రెస్టారెంట్కి వ్యతిరేకంగా నిరసన ర్యాలీలు కూడా నిర్వహించారు. అంతేకాకుండా ఈ ప్రాంతపు వాసులు జిల్లా కలెక్టర్ కలవడం, వారికి వినతి పత్రాన్ని అందించి అక్కడ సమస్యను క్షుణ్ణంగా వివరించడం కూడా జరిగింది. అయినప్పటికీ కూడా బార్ అండ్ రెస్టారెంట్ యజమానులు నియమ నిబంధనలు తుంగలో తొక్కి అక్కడ మున్సిపాలిటీ ప్లాన్ ఇచ్చినట్టు ఆ ప్లాన్ని డిస్ప్లే చేస్తూ ఆ బార్ అండ్ రెస్టారెంట్ను నిర్మించడం ప్రజలను విస్మయానికి గురి చేసింది. ఎందుకంటే ఒక భవన నిర్మాణం జరిగేటప్పుడు మున్సిపాలిటీ అధికారులు పర్మిషన్ ఇస్తారు. అయితే ఆ పర్మిషన్ను బిల్డింగ్ ముందు ఎవరు డిస్ప్లే చేయరు. కానీ బార్ అండ్ రెస్టారెంట్ నిర్మిస్తూ ఆ ప్లాన్ని డిస్ప్లే చేయడంలో అంతర్యము ఏమిటి అని ప్రజలు $1 మిలియన్ ప్రశ్నగా మిగిలిపోయింది. అంతేకాకుండా ఉన్నత అధికారులు కంచె చేను మేసే విధంగా ఉంటున్నారు. అధిక మొత్తములో లావాదేవీలు జరిగి ఎక్సైజ్ అధికారులు కుమ్మక్కైనట్లు విశ్వసనీయ సమాచారం. అంతేకాకుండా రాబోయే రోజుల్లో ఈ బార్ అండ్ రెస్టారెంట్ నిర్మితమైనందువలన ప్రజలు వ్యతిరేకత రోజు రోజుకి పెరిగిపోతుంది. కాబట్టి ఉన్నత అధికారులు జోక్యం చేసుకొని ఇక్కడ లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం రాకుండా చూడాల్సిన బాధ్యత కూడా ఉన్నత అధికారులతో ఉందని ప్రజా సంఘాలు కోరుతున్నాయి. కావలి పుల్లారెడ్డి నగరు సమీపంలో మరియు విద్యా సంస్థలు ఆడ సత్యనారాయణ గుడి మధ్యలో ఈ బార్ అండ్ రెస్టారెంట్ నిర్మిస్తున్నందువలన అక్కడ ప్రజలకు మరియు విద్యార్థులకు భక్తులకు కూడా ఇది అభ్యంతరకరంగా ఉంది. కావున ప్రభుత్వం దీనిపై ఒక ప్రత్యేక శ్రద్ధ పెట్టి చర్యలు తీసుకునేందుకు సహకరించాలని, ఈ బార్ అండ్ రెస్టారెంట్పై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. Go back, bar and restaurant.